మహోన్నతమైన వ్యక్తి శ్రీ సేగు శేనుగరావు గారు వేదికను అలంకరించవలసి అలాగే మన రాష్ట్ర అలాగే వారు రుడా చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బ్రతికి ఉంది అని చెప్పిన పక్కన జరగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు రండి. మేడం గారికి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకందరి ఇబ్బంది పాలు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు. ఆ రాక్షసు చేతులు ఎంతమంది నలిగిపోయారో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆలయాలలో వాసవి కన్యకా పరమేశ్వరి కాదు, గతంలో చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ 90% తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వారికి ఈ కార్యక్రమాన్ని డయాస్ మీద మా అభ్యర్థన